జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత. మనం భగవద్గీతలోని శ్లోకాలను నేర్చుకుందాం. భగవద్గీత మరణ గీత కాదు, జీవన గీత. మనం ఎలా జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలో నేర్పిస్తుంది. భగవద్గీతను మనం పిల్లలకి నేర్పించడం వలన వాళ్ళకి మంచి భవిష్యత్తుని అందించగలం. భగవద్గీతని ఎందుకు అంత గొప్పగా చెప్తారో మీకు తెలుసా? శ్రీకృష్ణుణ్ణి విశ్వగురువుగా ఎందుకు కొనియాడతారో తెలుసా? జీవితంలో ఒక్కసారైనా భగవద్గీతని వినాలని ఎందుకు అంటారో మీకు తెలుసా? వీటన్నింటి గురించి తెలియాలంటే మనం శ్రీమద్ భగవద్గీతని వినాల్సిందే. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి దిశానిర్దేశం చేయడమే కాదు, అర్జునుడు శ్రోతలా అలా కూర్చుని వినకుండా ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. మన విశ్వగురువైన శ్రీకృష్ణుడు అర్జునుడిని అడ్డు పెట్టుకొని మానవాళికి దిశానిర్దేశం చేస్తారు. భగవద్గీతలోని అధ్యాయాలను యోగాలు అంటారు. భగవద్గీతలో మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 47 శ్లోకాలు ఉన్నాయి.